కనిపించని రూపం, మరణం లేని జీవం, అతీతమైన శక్తులతో వికారం లేని ఆకారం, నాశనం కాని స్వభావం. ఇదే ఆత్మల నిలయం. వీక్షించండి బంఫ్ హోటల్ దెయ్యాల కథనం. హాయ్, మీరెప్పుడైనా దెయ్యాన్ని చూసారా? లేదు అన్నది మీ సమాధానం అయితే మీరు అబద్ధం చెబుతున్నారు. అవునండి, ఖచ్చితంగా మీ వెనుకనే లేదా మీ ముందో మీకు తెలియని ఒక అతీతమైన శక్తి మీ వెంటే ఉంటుంది అంటే మీరు నమ్ముతారా? మీరు ఒంటరిగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీ పేరుతో గట్టిగా పిలిచే ఒక సౌండ్ మీరు వినే ఉంటారు, అవునా? మరి మీ పేరు అక్కడ ఎవరికి తెలుసు? ఎస్, ఇదొక పారానార్మల్ సిచ్యువేషన్. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు కెనడా దేశంలో బంఫీ హోటల్లో మనం చూడొచ్చు. అక్కడున్న దెయ్యాల గురించి మనకు తెలియనక్కర్లేదు. ఆ హోటల్లో బస చేశామంటే మనం ఆ దెయ్యాలకు బంధువులము, శత్రులము అవుతాము. ఎలా అంటారా? ఇదే రహస్యం. 18వ శతాబ్దంలో జరిగిన ఒక ఆత్మఘోష అక్కడ అందరినీ వెంటాడుతోంది. అవసరమైతే నీ శరీరాన్ని మొత్తం ముక్కలు ముక్కలు చేస్తుంది. బంఫీ హోటల్ గురించి తెలుసుకోవాలనుకున్నారా? మీ గుండె ధైర్యాన్ని పరీక్షించుకోవాలనుకున్నారా? అయితే వీక్షించండి రహస్యం. ప్రకృతిలో వర్ణించలేని అందాలు ఎన్నో మనల్ని కడివిందు చేస్తూ ఉంటాయి. ఆ అందాలను ఆస్వాదించడానికి ప్రపంచ టూర్ చేస్తూ ఉంటారు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు. అయితే కొన్ని పర్యాటక ప్రదేశాలు మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి. మరికొన్నింటిని తలుచుకునే కొద్దీ గుండెల్లో దడ మొదలవుతుంది. వాటి గురించి పూర్తిగా తెలుసుకునేంత వరకు నిదుర పట్టదు. ఈ దశాబ్దంలో కూడా దెయ్యాల గోలతో వ్యాపారాలు మూసుకున్న ఉదంతాలు, వాటి నుండి తప్పించుకోవడానికి ఆ ప్రాంతాలను వీడిన సంఘటనలు వింటూ ఉంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇటువంటి సంఘటనే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. మన నీడకు కూడా తెలియని ఒక శక్తి మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మనకు మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. అయితే మనం దెయ్యాల కథలు విన్నప్పుడు చందమామ పుస్తకాలలో ఎక్కువగా చదివేవారం. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ పారానార్మల్ సిచ్యువేషన్స్ ఎదురైనా వెంటనే అవి హల్చల్ చేస్తూ అందరినీ భయపెడుతుంటాయి, ఆలోచింపచేస్తుంటాయి. అయితే ఈ శతాబ్దంలో కూడా వాటి ఉనికిని మనం అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ప్రస్తుతం కెనడా దేశం పారానార్మల్ సిచ్యుయేషన్స్ను ఎక్కువగా ఎదుర్కొనే దేశాలలో ఒకటి. పర్యాటకులను ఆకట్టుకునే అపురూప ప్రదేశం కెనడా. ప్రపంచ సందర్శన ప్రాంతాలలో కెనడా దేశం ఎప్పుడు ప్రథమ స్థానంలో ఉండేది. ఆహ్లాదకరమైన అందమైన ప్రదేశాలు, సుందరమైన జలజల పాతాలు, ప్రపంచంలో ఎక్కడా లేని ఫ్లవర్ గార్డెన్స్, ఎత్తైన హిమగ్ర కొండలు, ఇవన్నీ పర్యాటకులు సందర్శించే ప్రాంతాలు. కానీ వీటికి భిన్నంగా బంఫీ హోటల్ చూడ్డానికి చాలా 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 అందమైన ఎత్తైన హోటల్. లోపల మాత్రం భయంకరమైన దృశ్యాలు అనుభవిస్తారు అక్కడ బస చేసేవారు. లో టూరిజంను అభివృద్ధి చేయడానికి కట్టారు బంఫీ హోటల్. ఇది కెనడాలో బార్న్స్ నేషనల్ పార్క్లోని ఒక పెద్ద కొండ మీద నిర్మించారు. హోటల్ పేరు ఫైర్మంట్ బాంఫ్ స్ప్రింగ్ హోటల్.
దీన్ని షార్ట్గా బంఫీ హోటల్ అంటారు. చాలా అంతస్తులతో ఉన్న ఈ హోటల్ పై నుండి చూస్తే కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న సుందర దృశ్యాలు వీక్షించవచ్చు. టెర్రస్ పై అందంగా అలంకరించిన సౌకర్యాల కోసం చాలా మంది వీక్షకులు ఇక్కడకు వస్తూ ఉంటారు. కానీ అక్కడే ఒక ట్విస్ట్. అక్కడ మనుషుల మధ్య దెయ్యాలు, ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. కొందరిని అసలు టచ్ చేయవు, మరికొందరిని ఒక ఆట ఆడుకుంటాయి, లేదంటే చంపేస్తాయి. చలో ఆ విశేషాలు తెలుసుకుందాం. బంఫీ హోటల్ ఆ పేరు వింటే కొంతమంది ఊపిరి కూడా తీసుకోవడం మరచిపోతారు. కారణం, ఆ హోటల్ నందు 878వ రూములో దయ్యాలు, ఆత్మలు కలిసి ఉండడం. నేటికి ఆ రూమ్ ఓపెన్ కాదు. ఇప్పుడు కాదు, ఇక ఎప్పటికీ తెరుచుకోదు. అక్కడ ఉన్న ఆత్మల వ్యధ గురించి ఎవరు విన్నా ఇక ఆ వైపుకు రారు. 1928లో ఒక జంట బస చేయడానికి ఆ హోటల్కు వచ్చారు. 878వ రూమును నెంబర్ తీసుకున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ పడుకున్నారు. ఉదయం ఎంతసేపైనా తలుపు తీయకపోతే మేనేజ్మెంట్ ఆ తలుపులు పోలీసుల సహాయంతో ఓపెన్ చేసి చూడగా అందరూ మరణించున్నారు. ఆ తర్వాత ఆ రూమును మూసేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రూమ్ ఓపెన్ చేసి శుభ్రం చేసి ఓపెన్లో ఉంచారు. అయితే ఆ రూములో దిగిన వారు ఎంటర్ అయ్యేటప్పుడు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఒక నైట్ గడిపితే చాలు, నువ్వులా కాకుండా వేరే వాడిగా మారిపోతావు. నీ ప్రమేయం లేకుండానే వారంతకు వారే పై అంతస్తు నుండి దూకి చచ్చిపోతారు. మరికొందరు తమ వస్తువులతో తామే కొట్టుకొని మరణిస్తారు. అయితే ఇవి గమనించిన హోటల్ వారు ఈ విషయాలు ఎక్కడా పొక్కనీయకుండా ఆ గదికి తాళమేశారు. కానీ రాత్రి సమయం ఆ హోటల్ ప్రాంగణమంతా భయంకరమైన కేకలతో ఉండిపోతుంది. హోటల్లో తిరుగాడే మనుషుల మీద పైకెక్కి అల్లరి చేష్టలు చేస్తుంది. సడన్గా నీ ఒంటి మీద డ్రెస్ మాయమవుతుంది. గట్టిగా నీ చెవి దగ్గర నీ పేరును పలుమార్లు పిలుస్తుంది. ఆ రూము చుట్టుపక్కల ఉన్న వారి పైకి నీళ్లు జలపాతంలా పడిపోతాయి. సడన్గా నీ కుడి చెయ్యి వెనక్కిపోతుంది. ఒక్కోసారి నీ కళ్ళపై చేతులు మూస్తూ దాగుడు మూతలాడుతాయి. ఇవన్నీ సినిమాలలో చూపించిన విధంగా ఉన్నట్టు అనిపిస్తాయి కదా. కానీ వాస్తవాలు మెల్లమెల్లగా ఆ హోటల్కు జనాలు రావడం మానేశారు. ఆ హోటల్ దెయ్యాలకు నిలయమన్న విషయం దావానంలా వ్యాపించింది. నేటి వరకు అక్కడ ఆత్మలు ఉన్నాయంటే మీకు నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఆ హోటల్ సిబ్బంది నేటికి వీటిని అంటే పారానార్మల్ సిచ్యుయేషన్ను ఫేస్ చేస్తున్నారు. కొందరు ధైర్యవంతులు అక్కడే ఉండి వాటిని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. పర్యాటకులు ఇవన్నీ ఒట్టి మాటలు అంటూ వచ్చి బస చేసే వారిని అవి ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తాయి, వారితో టైంపాస్ చేస్తాయి. నువ్వు దిగులుతో అక్కడ ఉన్నావో నీ మనసులోని కష్టాన్ని తెలుసుకొని నీకు ఓదార్పునిస్తాయి. ఇది మరింత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇంతకు అవి మంచి దయ్యాలా చెడ్డ దయ్యాలా అంటే ఆ హోటల్ వారు మాత్రం ఏమీ చెప్పలేరు. అయితే ఒక్కటి మాత్రం నిజమంటారు, ఆ ఆత్మలు ఎవరికి హాని చేయలేదు అని, అల్లరి మాత్రమే చేస్తాయని. నిజంగా ఇది ఒక సినిమా స్టోరీలాగా ఉంది కదూ. అవును, మరి ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా సైన్స్ ఛేదించగలిగే సాంకేతికతను డెవలప్ చేసుకున్న మానవ ఆలోచన ఈ విషయాన్ని నేటికి ఛేదించలేదు అంటే నిజంగా ఆత్మలు ఉన్నట్టా మరి లేనట్టా అన్నది రహస్యం. గతం నేటికి ఎప్పటికీ ఆత్మ రహస్యంగానే ఉండిపోతుంది మన నీడలా.